సిక్స్త్ క్లాస్ మనకి చెల్ మేరే గోడే అయిపోయింది కదా. మీరు సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే నా అన్ని వీడియోస్ వస్తాయన్నమాట. మీకు మౌఖిక్ ఖేల్ ఉంది ఇక్కడ. మౌఖిక్ ఖేల్లో కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు చూడండి. అక్కడ ఏం చేస్తున్నారు, నుంచుని రౌండ్గా నుంచుని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అవి ఏం ప్రశ్నలు అంటే చూడండి, ఇక్కడ చూస్తాం. छात्र गोले में बढ़ाते हुई एक छात्र उठाकर मेरा नाम क्या है. చూడండి, గోళ ఆకారంలో నుంచున్నారట. నుంచుని ఒక ఛాత్ర ఏమని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి, హిందీ బాగా వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ మీరు కూడా మీ స్నేహితులను అడగాలన్నమాట. మేరా నామ్ ఏంటంటున్నాడు, మేరా నామ్ సతీష్ హై, ఆప్కా నామ్ క్యా హై. నా పేరు సతీష్, మరి నీ పేరేంటి. మేరే పితాజీ కా నామ్ రాజేష్ హై, आपके पिताजी का नाम क्या है. మీ పితాజీ మీ నాన్నగారి పేరేంటి. मेरी माताजी का नाम सरला है, आपकी माताजी का नाम क्या है. మా నాన్నగారి పేరు సతీష్, మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతున్నాడు అనమాట. మళ్ళీ నాలుగో ప్రశ్న ఏంటంటే ఆప్కా పితాజీ కా నామ్ క్యా హై అని అడిగాడు కదా. మేరీ మాతాజీ కా నామ్ సరళా హై, మా అమ్మగారి పేరు సరళ. ఆప్కి మాతాజీ కా నామ్ క్యా హై, మీ అమ్మగారి పేరేంటి. అలా ఈ అడుగుతూ ఉన్నారనమాట. ఇది మౌఖిక అభ్యాసం అనమాట. ఇది నేర్చుకుంటే హిందీ బాగా వస్తుంది. మరి నెక్స్ట్ లెసన్లో రసోయి గారు అని చిత్రకా పటన ఉంది. అంటే ఈ చిత్రాన్ని చూసి మీరు ఇందులో ఈ యొక్క వస్తువుల పేర్లు చెప్పాలన్నమాట. పాఠం మొత్తం ఇలా ఉంది. అయితే ఫస్ట్ పేజ్లో ఈ పేజ్లో ఏంటంటే కిడకి, తర్వాత ఏం కనిపిస్తుంది అక్కడ చిమట అంటే పట్టకర్ర, తర్వాత ఏం కనిపిస్తుంది గడ, దో గ్లాసెస్ అంటే రెండు గిలాస్ అంటారు హిందీలో. గడ అంటే కుండ. మిక్సీ కనిపిస్తుంది. తర్వాత స్టవ్ని ఏమంటారు చుల్హా. నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టు ఇక్కడ పైన తవా కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్కి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మాతాజీ క్యా కర్ రహీ హై. చూడండి ఏం చేస్తున్నారు, కూరగాయలు కట్ చేస్తున్నారనమాట. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, కిటికీలో వస్తువులన్నీ డబ్బాలన్నీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక చాకు. నెక్స్ట్ మాతాజీ దగ్గర చూడండి ఏం కనిపిస్తున్నాయో ఒక మిక్సీ మూత. నెక్స్ట్ బీట్రూట్ని ఏమంటారు చూడండి, బీట్రూట్ కాదు ప్యాజ్ని ఏమంటారు ఉల్లిపాయ. మిర్చి కనబడుతుంది అక్కడ. తర్వాత తర్కారీ అంటే బుట్ట అనమాట, కూరగాయలు కనిపిస్తున్నాయి. ఒక చెంచా, తర్వాత తాళి, తర్వాత ఒక ప్యాలా అంటే కప్ అనమాట, బర్తన్ కొన్ని వస్తువులు. నెక్స్ట్ టోకరీ అంటే బుట్ట. టోకరీలో ఏమున్నాయి, ఫల్, సేబు, కేలా, అంగూరు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇది రసోయి గారి యొక్క పాఠము. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి లెసను మీకు ఇలా వివరంగా చెప్పబడుతుంది. మరి సబ్స్క్రైబ్ చేద్దామా.